ఇక నిన్నటి బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్‌గా ఏం జరిగింది? విష్ణుప్రియ వర్సెస్ సోనియా. చాలామంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు అనే దాంట్లో ఉన్నారు. సరే నామినేషన్స్ ఏమైనా గానివ్వండి, ఎవరి పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. అందరిలో గూడా ఒక రకమైన ఐడెంటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకొంతమంది ఇంకా కష్టపడాల్సుంది. సరే ఏదేమైనప్పటికీ సోనియా వర్సెస్ విష్ణుప్రియలో ఎవరిది తప్పు, ఎవరిది రైటు అంటే సోనియానే పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. ఇక్కడ తప్పంతా విష్ణుప్రియదే. చాలా మందికి అర్థం కావట్లే ఈ విషయం. ఎందుకంటే అడల్టరీ కామెడీ అని తను అనింది అని ఒక మాట మాత్రమే అందరూ వింటున్నారు కానీ, ఆ వెటకారము, ఆ చూసే విధానము, ఆ చెప్పే విధానం అనుభవించే వాళ్ళకే తెలుసు. ఊరికే ఎవరు కూడా ఒక మనిషి మీద కామెంట్లు అలా పాస్ చేయరు. అది అర్థం చేసుకుంటే చాలా మంచిది. అండ్ అంటున్నారు చాలామంది నాకు పేరెంట్స్ ఉన్నారు, నీకు పేరెంట్స్ లేరని ఎద్దేవా చేసింది అని చెప్పేసి. అది ఎద్దేవా చేయడం కాదు. అమ్మ తల్లి నాకు ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు. నువ్వు పిచ్చి పిచ్చిగా నా మీద ఇట్లా ఇవన్నీ పాస్ చేయకు. రేపో మాపో పెళ్ళికి నేను రెడీగా ఉన్నాను. నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయకు అన్నట్లుగా ఆవిడ ఆవేదన వ్యక్తం చేసిందే తప్పితే, అది విష్ణుప్రియకి అర్థం కాలే. ఇంకా చెప్పండి, ఇప్పుడు విష్ణుప్రియ గురించి మాట్లాడే వాళ్ళందరూ గూడా ఎప్పుడైతే తను ఫెమినిన్‌గా ఉన్నావని నాగమణికంఠన్ అన్నదో, అప్పుడు గూడా అందరూ ఇలాగే అన్నారు గదా! వీళ్ళు మాట్లాడే పదాలు ఇంకో రకంగా ప్రొజెక్ట్ అవుతున్నాయి కానీ, వాళ్ళ లోపల ఇంటెన్షన్ మాత్రం వేరేలాగా ఉంటది. అది గేమ్ ఆడుతున్న సోనియాకే తెలుసు, గేమ్ ఆడుతున్న విష్ణుప్రియకే తెలుసు. బయటి వాళ్ళకేంటంటే ఆ పదాలు మనం చెవిలో విన్న తర్వాత దాన్ని ఇంకేదో రాద్ధాంతం చేసి దాన్ని మసిపూడి మారేడుకాయ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఓవరాల్ చెప్పాలంటే దీంట్లో సోనియానే కరెక్ట్. ఆవిడ ఖరాఖండిగా తన లోపల ఏముందో 100% పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పింది. అండ్ ఊరికే ఏది లేకుండా అడల్టరేటెడ్ కామెడీ అని ఒక పదం యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఒక అమ్మాయికి లేదు. ఎందుకంటే తను అలా బిహేవ్ చేసింది కాబట్టి, ఆ బిహేవియర్ తనకు తాకింది కాబట్టి, మనకు అన్ని కెమెరాలు 24/7 చూపించరు. ఇప్పుడు మనకి ఏంటంటే 24/7 అక్కడ చాలా బ్లాగ్స్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగేది ఏమో తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో సన్నివేశం చూపిస్తారు. కానీ ఇక్కడ జరిగేది అక్కడే మీరు 24/7 చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతది. యాక్చువల్లీ దీంట్లో విష్ణుప్రియదే తప్పు. తను ఖరాఖండిగా ఏదో చేసింది, ఏదో చేయాలనుకుంది. కాకపోతే ఈవిడ యూజ్ చేసిన పదం విష్ణుప్రియకి భలే అనిపించి దానికి యూజ్ చేసుకుందాం అనుకుంది. కానీ ఇదే విష్ణుప్రియ గతంలో నాగమణికంఠ విషయంలో కూడా ఇలాగే ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. రాంగ్ స్టేట్మెంట్ అంటే తనకు అనిపించింది చెప్పింది. సో పదాలనేవి డొర్లుతానే ఉంటాయి. మనకు తెలుసో తెలియకో. కాకపోతే దాన్ని బయట చూసే వాళ్ళకి అవి అర్థం కాదు. లోపల అనుభవించే వాళ్ళకే తెలుస్తది. ఈ విషయంలో మాత్రం సోనియానే ఔట్ అండ్ ఔట్ కరెక్ట్. మిగతా వాళ్ళు ఏమనుకున్నా సరే. విష్ణుప్రియ కనబడట్లేదు కానీ చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేస్తుంది. సోనియా అరుస్తుంది కాబట్టి మనకు కనబడుతుంది. అంతే తేడా. థాంక్ యూ.